హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ గుత్తి కాకరకాయ అండి. అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ ప్రిపేర్ చేసే ముందుగా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా అయితే 1 కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఇలా పైనంతా చెక్కు గీరేసుకొని ఒక 4 భాగాలుగా అయితే మిడిల్లో కట్ చేసుకున్నాను. ఇలా అన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నాను. అన్నిటికీ పట్టేటట్లు ఒకసారి కలుపుకోవాలండి. ఈ ఉప్పు వేయడం వల్ల సగం చేదైతే పోతుంది. 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ పట్టేటట్లు కలుపుకొని ఇలా గంట తర్వాత తీసి చూస్తే చూసారుగా కొంచెం కొంచెంగా నీళ్ళు ఊరిని ఇలా గట్టిగా మనం పిండుకుంటూ ఉంటే ఆ కాకరకాయలో నుంచి చేదు కూడా బయటకు పోతుందండి. ఇలా వాటర్ లాగా ఇలాగ అన్నీ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా వాటర్ ఫామ్ అయినాయి. ఇంక సగం చేదు వరకు అయితే ఉండదు. దాని తర్వాత కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 2 స్పూన్ల శనగగింజలు, పచ్చనిపప్పు, మినపగుళ్ళు ఇలా తీసుకున్నాను. స్టవ్ మీద కళాయి అయితే పెట్టుకున్నాను. చాలా కొంచెం నూనె వేసానండి, ఒక 1/2 స్పూన్ అని చెప్పచ్చు. తర్వాత ఒక 2 స్పూన్లు శనగగింజలు అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. సగం ఫ్రై అయిన తర్వాత మిగిలినవి పచ్చనిపప్పు, మినప్పప్పు, ధనియాలు ఇవన్నీ కూడా ఫ్రై అవనివ్వాలి. దగ్గరుండి చిన్నగా తిప్పుకోవాలండి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగుతుంది. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కొబ్బరి అయితే వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ గిన్నెలోకి అయితే తీసుకున్నాను చల్లారడానికి. దాంట్లో 1 స్పూను కల్లుప్పు, 1 స్పూన్ జీలకర్ర అని 4-5 స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవచ్చు ఘాటుకు తగ్గట్లు. ఉప్పు అయితే ఈ కారం మిక్సీ పట్టిన తర్వాత అయితే చూసుకోండి మీరు. పక్కనైతే ఇలా ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను కాకరకాయలు ఫ్రై చేయడానికి. ఈ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో చక్కగా లోపల వరకు ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ లోపల మనం చల్లారి పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా కారానికి మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా చక్కగా ఫైన్గా ఇట్లా పౌడర్ లాగా అయితే అయిపోయింది. పక్కన కాకరకాయలు ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అవ్వడం వల్లే సగం చేదు ఇందాక ఉప్పు వేసినప్పుడు అయితే పోతే ఇప్పుడు ఈ నూనెలో ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చేదంతా పోతుందండి. ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు అసలు ఎటువంటి చేదు కూడా ఉండదు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆ కారం కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎప్పుడు ఒకటేలా కాకుండా. ఇలాగ అన్నీ ఫ్రై అయిన తర్వాత కారము కాకరకాయలు చిన్నగా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ ప్రెస్ చేసుకుంటూ పక్కన పెట్టాలి. అప్పుడే కాయ విడిపోకుండా ఉంటుంది కారం. సో ఇలాగ అన్నీ కూడా చిన్నగా ప్రెస్ చేసుకుంటూ పక్కన పెట్టుకుంటూ ఉండాలి. మిగిలిన కారం అయితే అసలు వేస్ట్ అవ్వదండి. తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాక అది కూడా వేసేసుకోవచ్చు ఘాటుకు తగ్గట్లు. తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలి. కొంచెం వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఎందుకంటే కాకరకాయలు చిదిరవ్వకుండా చక్కగా కాయలుగా ఉంటాయి. నూనె అయితే ఇందాక మనం ఫ్రై చేసుకున్న నూనె వేసుకున్నానండి. తాలింపు గింజలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అండ్ పావు ఇంగువ అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆ ఇంగువ ఈ కాకరకాయకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. మనం కారం పెట్టుకున్న ఈ కాకరకాయలు కూడా దాంట్లోకి వేసేసుకున్నాను. మిగిలిన కారం కూడా పైన వేసేసుకున్నానండి నేనైతే. ఘాటుకు తగ్గట్లు మీరు కూడా వేసుకోవచ్చు. ఎంత సిమ్లో పెట్టేసుకోవాలండి, కారం మళ్ళీ మాడు వాసన లాగా వస్తుంది. ఇలా 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్న తర్వాత అంతేనండి. చాలా సింపుల్ అయిన గుత్తి కాకరకాయ కూర. అస్సలు చేదు ఉండదు, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఏంటి ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద